సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. టైం ఎగ్జాక్ట్లీ 7 o'clock అయింది. సో ఈరోజు కొంచెం గట్టిగా పోరాడాలని అనుకుంటున్నా బాస్. గట్టిగా అంటే అదే బాస్, కొద్దిగా అమౌంట్లే బాస్, మరీ కోపడం మాకంటే. నిన్న మొన్న ఏదో ఈరోజు కొంచెం కుదరలేదు తప్ప రేపు ఖచ్చితంగా నీ పని అయిపోద్దని చెప్పలే అదేమన్నా అనుకుంటున్నా. అంటే వర్షం సూచనలు చూద్దాం. సో గైస్, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ హ్యాపీ అది విషయం. అండ్ కస్టమర్ వచ్చేసి జస్ట్ 670 మీటర్ల దూరంలో ఉన్నారుగా బాయ్సేనా 650 మీటర్ల దూరంలో ఉన్నారు. సో ఎక్కడంటే చూడలేదు, 140 చూపించింది అమౌంట్ మాత్రం. ఫస్ట్ రైడ్ కదా, యాక్సెప్ట్ చేసి పడేసా. చూద్దాం మరి ఈరోజు ఎంత అమౌంట్ ఎర్న్ చేయాలని. అండ్ మరిన్ని ట్విస్ట్లు ఉండబోతున్నాయి. అండ్ ఎందుకంటే ఎక్కడెక్కడ వెళ్తాను, ఎలాంటి ప్రదేశాలు మీకు చూపించబోతున్నాను, అండ్ ఈ రోజుల్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయని చెప్పేసి కెమెరామన్ వెంకీతో వెంకీగాడే, ఎవరు లేరు. హలో ఫ్రెండ్స్, కొంచెం సైడ్ ప్లీజ్. మేము ఆల్రెడీ సైడ్ ఉన్నాం రా, డాష్గా అంటదేమో అది. ఓటీపీనా 4926 ఎక్కడక ఓకే. సికింద్రాబాద్ 16 కిలోమీటర్స్ చూపిస్తుందా, 26 minutes. కంప్లీట్ అయిపోయింది. 140 రూపీస్ మనకు అమౌంట్ వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే 140 వచ్చింది, కానీ ఎక్కడి నుంచి మళ్ళీ ఒక 120 అమౌంట్ ఇచ్చాడనమాట అతను. ఎందుకంటే ఇక్కడ ఉప్పల్లో డ్రాప్ చేయమని చెప్పాడు. సో ఇప్పుడైతే మనం ఉప్పల్లో ఉన్నాం బాస్. కానీ ర్యాపిడో ఇక్కడ అఫీషియల్ చూపించింది 140 రూపీస్ అనమాట. కాకపోతే తను 140 ప్లస్ మళ్ళీ ఒక 100 ఇచ్చాడు. సో అమౌంట్ అయితే 100 రూపాయలు ఎక్స్ట్రా. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 100 రూపాయలు దిగాము. ఇప్పుడైతే మనం సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాం. ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడో అంకుష్ ఏదో సర్వీస్ చూడలేదు, కానీ 180 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది బాస్. ఈరోజు 2 ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్ల దూరంలో ఉన్నారు. వెళ్ళి పికప్ చేసుకోండి. ఈరోజు టక్క కొట్టేద్దాం బాస్. వై బికాజ్ ఈరోజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా, ఎందుకంటే నేను అంతా రెస్ట్లో ఉన్నా బాస్. రెస్ట్ ఇన్ పీస్లో కాదు మీరు, రెస్ట్ ఇన్ పీస్లో కారా బాబు, రెస్ట్ ఇన్ పీస్లో మళ్ళీ ఉంటావా? రెస్ట్ ఇన్ పీస్లో వచ్చి మళ్ళీ రావాలనుకున్నా కాదులే, కానీ రెస్ట్లో ఉన్నాను, ఎందుకంటే విశ్రాంతిలో ఉన్నాను బాస్. సో ఇప్పుడైతే కస్టమర్ దగ్గర పికప్ చేసుకుని వెళ్దాం. కాండ్రా ఆయన కోలేక ఉంటారు వీళ్ళు పిల్లగాళ్ళు. పెళ్ళికి వచ్చి ఉంటుకుంటారు, పెళ్ళికి అదండి. ఇది ఉప్పల్ క్రాస్ రోడ్ అన్నమాట. లొకేషన్ ఎక్కడికి సరే చూడలేవే, ఓన్లీ అమౌంట్ మాత్రం చూసిన. అదేదో ఊసరవెళ్ళిలో ఎన్టీఆర్ గారు డైలాగ్ ఉంది చూడు, యుద్ధం అంటూ మొదలెట్టాక దినం మన కంటికి కనబడింది టార్గెట్ మాత్రమే అన్నట్టు. ర్యాపిడో ఆన్ చేస్తే నాకు అమౌంట్ మాత్రం కనిపిస్తాయి. ఎక్కడికి ఎందుకు ఎన్ని కనిపించవు బాస్. చూద్దాం. అంకుషాపూర్, కుత్బుల్లాపూర్, మేడ్చిల్ రోడ్. కూడా కంప్లీట్ అయిపోయింది. 197 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడున్నామంటే 325 రూపాయలు భయ్యా. 2 ఆర్డర్ కంప్లీట్ అయింది. మనం గట్కేస్ దగ్గర ఉన్నాం భయ్య, అటు ఇటు దాదాపు. గట్కేస్ దగ్గర ఇక్కడేదో జూనియర్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంట, మనకు తెలియదు అవన్నీ. 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 325 రూపాయలు మనకు అమౌంట్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఆర్డర్స్ కష్టం, కాకపోతే ఒక 3 కిలోమీటర్ ఎక్స్ట్రా పోవాలి అన్నమాట ఇటు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే లాంగ్ పికప్లు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించి తీసుకోవాలి బాస్. అంటే ఒక 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పోవాలి కదా ఇక్కడ నుంచి, నో ప్రాబ్లం. ఇప్పుడు గట్కేశ్వర్ దగ్గర ఉన్నా, ఇంకా రోడ్డు అయితే పూర్తి అవ్వలేదు.
మళ్ళీ ఇక్కడి నుంచి ఆడదానికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోవాలి. ఇటు ముందు పోతే అక్కడ గట్టు మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది, అది వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి మనం. మరి అంతే కదా, ముందుకెళ్ళి అక్కడి నుంచి తీసుకుని పోవాలా. దేర్ ఇస్ నో యూటర్న్ ఫ్రమ్ హియర్. 3 ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అమౌంట్ వచ్చేసి 100 రూపాయలు చూపిస్తుంది. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 700 మీటర్ల దూరంలో ఉన్నాడు బాస్. భయ్యా ఇప్పుడైతే 110 రూపాయలు క్యాష్ కట్ చేసాం అండ్ 3 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఎంత సంపాదించామంటే 434 రూపాయలు బాస్. 434 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇవే ఏరియా, ఇది కొత్తపేట ఏదో ఏరియా, అంబర్పేట ఉంది భయ్యా నాకు. సో 434 రూపీస్ అన్నమాట టుడే ఎర్నింగ్స్. 3 ఆర్డర్లు కంప్లీట్ భయ్యా. ఇది 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఏరియా కొత్తపేట మలకపేట ఏదో ఉంది, దాన్ని నాకు ఎగ్జాక్ట్ తెలీదు. సో 400 రూపాయలు ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశా బాసు, పార్సల్ అంట. సో కానీ స్కూటీ అని బుక్ చేశారు, బట్ నేను బైక్ యాక్సెప్ట్ చేశాను. చూద్దాం మరి ఒకవేళ అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తారో లేదా ఉంటుందో అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అంటే ఏమి ఇస్తారో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇస్తాను అన్నమాట, అది చూద్దాం. అయ్యప్ప స్వామి టెంపుల్ దేవాలయం ఇది చాలా బాగున్నట్టుకుంది. రామంతపురం ఇది. నేను ఎప్పుడు రాలేము మాస్టర్ ఇక్కడికి, ఈ ఏరియాకి ఇప్పుడు రానట్టుగా ఉంది. ఇప్పుడైతే ఇన్వర్టర్ అయితే ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే స్కూటీ అని వాళ్ళు బుక్ చేశారు, బట్ నేను యాక్సెప్ట్ చేసి పడేసా. ఇది తీసుకుని మొదలు కాబట్టి ఏం కాదు. 30 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి అండ్ 1 గంట 12 నిమిషాలు చూపిస్తుంది బాస్. ఎగ్జాక్ట్లీ మదీనా కూడా అన్నమాట. ఓకే 400 రూపాయలు బాస్. ఇది గంటకి 1 గంట 12 నిమిషాలు చూపిస్తుంది. ఓకే ఇక్కడ నుండి 1 గంట జర్నీ ఉంటుంది. ఆర్డర్ కంప్లీట్ చేశాను. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 401 రూపాయలు బాస్, 401 అనమాట. సో మొత్తం వచ్చేసి 835 రూపాయలు బాస్. ఈరోజు టుడే ఎర్నింగ్స్ అనమాట 835 రూపాయలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మదీనా గూడ దగ్గర ఉన్నామయ్యా. మదీనా గూడ, మదీనా గూడ. 4 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 835 రూపాయలు టుడే ఎర్నింగ్స్ అనమాట. 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి సురారం అంట 180 రూపీస్ చూపిస్తుంది బాస్. కస్టమర్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. పికప్ చేసి 182 ఎంత చూపించింది భయ్యా అమౌంట్ వచ్చేసి. సురారం అని చూపిస్తుంది. సో వెళ్దాం, వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. అండ్ ఇంకా పొద్దుంచి తినలేదు, ఆకలేస్తూ ఉండాలి. సురారంలో అయినా కొద్దిగా స్నాక్స్, సమోసా లాంటివి ఏమైనా ఉంటే కొంచెం తిందాం బాస్. ఆకలేస్తూ ఉండాలి, ఏం చేద్దాం. ఈరోజు కూడా మనసు బాగలేదు మాస్టారు, మనసు సిరాగ్గా ఉండాలి. కొంచెం బాగుంటే బాగుండాలి, ఏం చేద్దాం, అట్లుంటుంది మరి. పోనీ అక్క నువ్వున్నా అక్కో 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 ఓకే అక్కడికి 21 కిలోమీటర్స్ 42 minutes. స్వరం 21 కిలోమీటర్ చూపిస్తుంది బస్ ఇక్కడ నుంచి. మరి 180 చూపించిన అమౌంట్ 180 200 చూపించింది. లేదు ఇంకా ఇక్కడ 1 కిలోమీటర్ ముందే మనం ఇక్కడ 2 కిలోమీటర్స్ ముందు పోతాం. 3 అయితే ఇప్పుడు కలెక్ట్ చేశాను. కానీ మనకు వచ్చిన అమౌంట్ ఎంతంటే ఈరోజు మొత్తం వచ్చేసి 5 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి బాస్. 5 ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాయి.
అండ్ 1025 బాస్, 1025 అనమాట. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 189. ఆరో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన భయ్య. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ అంట, గంట 10 నిమిషాలు చూపిస్తుంది భయ్య, 26 నిమిషాలు 23 నిమిషాలు, 230 అంత చూపించింది భయ్య. చూద్దాం ఇందులో ట్రాఫిక్ 206 ఆర్డర్ అన్నమాట. ఇది 6th ఆర్డర్ బాస్. వరు ఇక్కడే ఉన్నాడు కస్టమర్. అక్కడ జస్ట్ ఇక్కడ నుంచి దగ్గర 50 మీటర్లు వచ్చేసి ఆల్మోస్ట్ రీచ్ అనమాట. లా 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 లా. యో ఎక్కడయ్యా? అన్నా పక్కరానా? పక్కగా ఆపుకోవచ్చు కదా అండి. ఇచ్చినారా ఓటీపీ? లక్ష్మణేగా? శివనా? అన్నా 9172. యా ఎక్కండి. ఓకేనా? 26 కిలోమీటర్స్, గంట 6 నిమిషాలు. లా 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 లా. జై శ్రీరామ్. 26 కిలోమీటర్లు, గంట 6 నిమిషాలు. ₹310 అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎంతంటే 1267 బాస్. ఈరోజు 6 ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాయి. 1267 అయితే లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 242 అంట. లాస్ట్ ఆర్డర్ 242. వాడు చూడు భయ్యా, ₹310 కస్టమర్ నుంచి తీసుకొని మనకు 242 ఇచ్చాడంటే ఎంత తీసుకున్నాడు అప్పటికి? ₹70 భయ్యా కమిషన్. సూపర్ కదా. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాం బాస్. అది మ్యాటర్. ₹1267 టుడే ఎర్నింగ్స్ అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఏదో పాస్లు ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. తీసుకొని పోయేది అనమాట. 21 కిలోమీటర్ చూపిస్తుంది. 50 మినిట్స్ అనమాట. ఏంది 21 కిలోమీటర్ 50 మినిట్స్. ఓకే, పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, కానీ ట్రాఫిక్ అయితే ఉంది ఈ టైంలో. మామూలే, కామనే. సో ఇప్పుడైతే ఎక్కడంటే లొకేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే, ఏమయ్యింది భాగ్యం కదా, కదిలిందా లేదా కదా. ఇది మనకు అమౌంట్ ఎంతనే ఎగ్జాక్ట్ చూపించలేదు. అంటే చూపించగా నేను మర్చిపోయా బాస్. చూద్దాం అక్కడ పోయిన తర్వాత. ఇక్కడి నుంచి 49 మినిట్స్ చూపిస్తుంది. ఇది ఏ ఏరియా అబ్బా? ఇది కోటి ఏరియా అనుకుంటున్నా. అఫ్జల్గంజ్ ఏరియా ఇది కొంచెం ముందుది. ఇక్కడ నుంచి ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి బాస్ మనం. ఇప్పుడు మదీనా ద్వారా వెళ్తున్నాము, అంటే మదీనా గుండా. ఇక్కడ చూసినట్టుగైతే ఇవన్నీ చూడండి, చెప్పులు, బ్యాగులు, ఇవన్నీ ఇంకా రచరచరమాట. చూస్తున్నారుగా, నైట్ టైం కాబట్టి లైటింగ్ భలే కనిపిస్తుంది మీకు. ఇక్కడ స్ట్రైట్గా పోతే చార్మినార్ వస్తుంది బాస్. కానీ మనం బాగా మనం ఇప్పుడు రైట్లో పోవాలా. ఇంత ఇది మదీనా బాస్. ఇది లైటింగ్ మాత్రం జిగేల్ అంటుందిగా, మామూలుగా ఉంటుంది. ఇంకా చెప్పులు భయ అయినాయో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక
ఏమయ్యింది ఏంద్రా ఆయన ఇది అడ్డం వస్తే పనిలో ఉంటారు ఇల్లు. ఇక్కడి నుంచి పోయి స్ట్రైట్గా పోతే చార్మినార్ వస్తుంది. చార్మినార్ వస్తుంది. ఇక్కడ నుంచి ఉంటారు భయ్య కొంచెం ట్రాఫిక్. పిల్లకు చాపుకుంటారు నాలుగు అన్నీ బ్యాగులు ఎక్కువ అండి. అక్కడేమో చెప్పులు, ఇక్కడేమో బ్యాగులు, బట్టలు కూడా భయంగా అమ్మాయిలకు గాను అబ్బాయిలకు కానీ ఎన్ని ఉన్నాయో. చిన్నపిల్లలు ఈ డ్రెస్సులు మొత్తం బలవనే పోయా, సూపర్. ఇంకా ఇంకా లోపల ఉంటాయి అన్నమాట. అవన్నీ లోపల రచ్చరచ్చ ఉంటాయి. లంగర్ హౌస్ భయ్యా ఈరోజు ఇంకా కొంచెం ఫ్రీగా ఉందన్నమాట రోడ్డు, లేకపోతే దూల తీరిపోయి ఫుల్గా ఉండేది. సో ఇక్కడ వచ్చేసి ఒకటి రామాలయం అనుకుంటున్నా భయ్యా. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ 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 మీసాల రామయ్య, ఇది రామాలయం అన్నమాట. ఒకసారి వీడియో కూడా తీయాలనుకుంటున్నా. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల సత్యాలు భయ్యా. ఇది ఎక్కడ లంగర్ హౌస్ దగ్గర భయ్యా, లంగర్ హౌస్ దగ్గర కోకపేట మామ. ఇంకా కడుతున్నారు ఇది మామ. ఇవన్నీ బిల్డింగ్ చూడు. దీనమ్మ జీవితం ఏంది మామ. ఇవి ఇంకా కడతానే ఉంటారు కడతానే ఉంటారు. నాయన ఏంటి స్వామి. మామూలుగా లేదుగా, ఎన్ని కడతారు స్వామి. వీటిలో పోయి ఇవ్వాలా ఏంది అపార్ట్మెంట్లోకి. సచిన్ గొర్రె ఇవేనా? సర్లే బండి ఫ్రెష్ వస్తుంది కాసేపు. ఇదే అనుకుంటున్నా. ఆహా సరిపోయింది. ఇప్పుడు 293 రూపీస్ అయితే ఇప్పుడు అమౌంట్ ఇచ్చేసారు. 1560 బాస్. ఇప్పుడు 7 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 1560 టుడే ఎర్నింగ్స్. ఇప్పుడు ఎట్లా ఇంకా నేను వచ్చి లోపలికి పోలేదు. ఇంకా యా ఓకేనా. శ్రీనగర్ కాలనీ. కార్లు భలే వస్తున్నాయి. 16 కిలోమీటర్స్ 32 మినిట్స్ భయ్యా. కస్టమర్ని తీసుకొని శ్రీనగర్ కాలనీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఇదంతా ఇది హైటెక్ సిటీ మామూలు. ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. చూడండి, చూసి ఆనందించండి మామ. ఏం చూసేది అవన్నీ ఫేక్ లైట్స్ ఉన్నాయి. నాకు నచ్చలే, ఒరిజినల్ లైట్స్ కావాలి. ఏం రైలు ఆగిపోయింది. ఏమైంది ఆగి? ఎట్టొచ్చేది వదిన కొడక. ఇదే అమ్మా కేబుల్ బ్రిడ్జి. లైటింగ్ చాలా డిమ్గా ఉన్నాయి కదా. అప్పుడైతే 236 రూపీస్ అయితే క్యాష్ కార్డ్ చేశాను. అండ్ ఈరోజు వచ్చేసి 1762 టుడే ఎర్నింగ్స్ అనమాట. 1762 అనమాట. సో మొత్తం వచ్చేసి ఎన్ని ఆర్డర్లు అండ్ 8 ఆర్డర్లు
రూపాయలు బాస్. 1762. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శ్రీనగర్ కాలనీ దగ్గరికి వెళ్తున్నాం. కాలనీలోకి కాదు, కాలనీ దగ్గరికి. కాలనీలోకి పోయి ఏం చేయాలరా బాబు, ఓకేనా? 1762 రూపాయలు. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా. అంతే, ఏం చేద్దాం భయ. ఇప్పుడైతే 9వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇది 110 రూపాయలు అంట. హైటెక్ సిటీ చూపిస్తుంది. సో పికప్ లొకేషన్ వచ్చేసి 1.1 కిలోమీటర్ చూపిస్తుంది. లెట్స్ గో. 11 కిలోమీటర్లు 27 నిమిషాలు బస్. కొండాపూర్ అంట. అయితే 105 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసినాము. అండ్ ఇప్పుడైతే 1863 బస్. 1863 అన్నమాట. సో 9 ఆర్డర్లు కంప్లీట్. 1863 రూపాయలు బస్. ఇంకా 10వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. 10వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ కస్టమర్ వచ్చేసి 1.3 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కూకట్పల్లి అంట. అమౌంట్ వచ్చేసి 120 అని చూపించింది బస్ ఇది. ఓకే, అయితే ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. క్యాష్ కూడా కట్ చేశాను. 10 ఆర్డర్లు కంప్లీట్ అయింది. అండ్ 1986 భయ్య. 1986 రూపాయలు. 1986. ఎక్కడున్నామంటే ఇప్పుడు ఐడిఏ లేక్ ఉంది కదా, కూకట్పల్లి. అక్కడున్న బస్సులందరూ లవర్స్ అనమాట. ఎంజాయ్ చేస్తాను రా, ఎంజాయ్. బట్ మనం దూరం తిరిగిపోతుంది తెలుసా. సో 10 ఆర్డర్లు కంప్లీట్. 1986 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఇంకొక ఆర్డర్ అయితే 2000 కంప్లీట్ అయిపోతుంది కానీ ఆలోచిస్తాను. నచ్చుద్దాం మరి. ఇప్పుడు పీజీకి పోయేటప్పుడు ఒక చిన్న ఆర్డర్ అయినా పర్లేదు. 2000 కంప్లీట్ అయిపోద్ది ఈరోజు టార్గెట్. చూద్దాం. సర్లే చూడు, చేతులు చూడు నా సామిరంగా. చేతులు కాయలు కాసినాయి మాస్టరు. ఇప్పుడైతే 11వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. బోరబండ్ అంట. 100 రూపాయలు చూపించింది. ఓకే, లాస్ట్ ఆర్డర్ అనుకుంటున్నా ఇది. కస్టమర్ వచ్చేసి 600 మీటర్లు దూరంలో ఉన్నాడు. 23 అయితే కలెక్ట్ చేసినాను అమౌంట్. ఈరోజు వచ్చేసి మొత్తం ఎంత వచ్చిందంటే 2089 భయ్యా. 2089 కనిపిస్తుంది కదా. 11 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 11 ఆర్డర్లకు 2089 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఇది భయ్యా విజయం.